దేవునికి స్తోత్రాలు కొడుచున్నాను. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. దైవజనుడు పౌలు గారు చక్కటి విషయాన్ని తెలియజేశారు. మన జీవితంలో ప్రతి దినము మనల్ని మనమే పరీక్షించుకోవాల్సినటువంటి విషయం. పలుమార్లు మన జీవితంలో మనం పరీక్షించుకోవాలి. ఇది విశ్వాసముతో కూడిన పని. విశ్వాసముతో కూడిన ఆత్మీయ జీవితం అనేది దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తుంది. దైవజనులు యేసన్న గారు ఒక తల్లి గారిని పిలిచి చెప్పారు, ఈరోజు పెద్ద పెద్ద సేవకులు వస్తున్నారు, వాళ్ళ కొరకు మంచి పాలు కొనుక్కొని చిక్కటి పెరుగు పెట్టమని చెప్పారు. దైవ సేవకులు చెప్పినట్లుగానే ఆ తల్లిగారు చేశారు. పాలు తీసుకొచ్చారు, కాగబెట్టారు, ఒక చిన్న డేక్షలో పోసేసి అలా పెట్టేశారు. ఆమె మాటి మాటికి వెళ్ళి అది పెరుగైందా లేదా అని మూత తీసి ఏలు పెట్టడం, చూడటం. మాటి మాటికి వెళ్ళి ఆ పాలు దగ్గర ఏం చేస్తుందంట, దాన్ని పరీక్షిస్తుంది. ఇది పెరుగైందా లేదా, పెరుగైందా లేదా అని ఏలు పెట్టి చూడటం మొదలుపెట్టింది. చివరికి తన అల్ప విశ్వాసమే అది పెరుగు అవ్వలేదు. దైవజనులు అందరూ వచ్చారు. వారికి భోజనం టైంలో యేసన్న గారు అన్నారంట, మా నీకు పెరుగు పెట్టమన్నాను కదా, పెరుగు పెట్టావంటే పెట్టానయ్యా, మరి తీసుకొచ్చి అంటే అప్పుడు చెప్పిందంట, అయ్యా ఆ పాలు పెరుగు అవ్వలేదు అనిందంట. అదేంటి అని యేసన్న గారు అడిగితే అప్పుడు చెప్పిందంట, నేను పాలు బాగా కాగిపెట్టాను, అందులో తోడు మజ్జిగేసాను, అది పెరుగు అయిందా లేదా అని మాటి మాటికి నేను వెళ్ళి చెప్పండి ఏలు పెట్టి చూశాను, పరీక్షిస్తూ ఉన్నాను, కానీ అది పెరుగు అవ్వలేదు. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు పరీక్షించవలసింది ఎదుటి వ్యక్తిని కాదు, నీ పక్కన కూర్చున్న మనిషి కాదు. పరీక్షించవలసింది ఇరుగు పొరుగు వాళ్ళని కాదు, నీ ఎదుటి వాడిని కాదు, వెనక ముందు కూర్చున్న వాళ్ళని కాదు పరీక్షించాల్సింది. నువ్వు పరీక్షించుకోవాల్సింది నిన్ను నీవే పరీక్షించుకోవాలి. నేను ప్రభులో ఎలా ఉన్నాను, భక్తిగా కొనసాగించబడుతున్నానా, భక్తిహీనులుగా నేను కొనసాగించబడుతున్నానా, నా జీవితం ప్రభు సన్నిధిలో ఎలా నడిపించబడుతుంది అని నిన్ను నీవే, వాక్యాన్ని వింటున్న నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నిన్ను నీవు పరీక్షించుకోవాల్సింది. అదే దైవజనుడు పౌలు ఈ మాటను చక్కగా చెప్పాడు. దేవుని చిత్తం ఏదో పరీక్షించి మీరు తెలుసుకోండి అనేవంటి మాటని ఇలా చక్కగా దైవజనుడు ఇలా తెలియజేశారు. బైబిల్లో ఒక మాటను మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 21వ వాక్యములో కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. తనను తాను పరీక్షించుకోవలసినటువంటి వాళ్ళు, దేవుని చిత్తము నెరవేర్చబడాలని అనుకునేటువంటి వాళ్ళు, దేవుని చిత్తం ఏమై ఉంది అనేటువంటి విషయాన్ని చూస్తే కీర్తన గ్రంథములో తేటగా ఈ మాట రాయబడి ఉంది. చదువుదాం. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ఇక్కడ నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దేవుని చిత్తం నెరవేర్చబడాలి.
నెరవేర్చబడాలంటే, దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే దేవుని మందిరంలో నువ్వు ఏం చేయాలి? పిల్లలతో ఆడుకోవాలా? పక్కోళ్ళతో మాట్లాడుకోవాలా? లేనిపోని పంచాయతీలు పెట్టుకోవాలా? ఎలా ఉండాలి అంటే, దేవుని మందిరములో నీవు ఆయనను స్తుతించాలి. అందుకని ఇక్కడ రాసిన మాట ఏంటి? మీరందరూ ఆయనను సన్నుతించుడి. దేవుని స్తుతించటం దేవుని యొక్క చిత్తము. నువ్వు దేవుని స్తుతించడం దేవుని చిత్తము. కొంతమంది అంటారు, నేను ఎందుకు స్తుతించాలి, నేనెందుకు చప్పట్లు కొట్టాలి, నేనెందుకు ప్రార్థన చేయాలి, నేనెందుకు మందిరానికి రావాలి అని రకరకాలైన ఆలోచన, చెడు తలంపులు కలిగిన వాళ్ళు చాలామంది సంఘాల్లో ఉంటారు, సమాజంలో ఉంటారు. వారు సంఘాల్లో ఉంటారు, సమాజంలో ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు చెప్తున్న మాట ఏంటి? ఇక్కడ అంటున్నాడు, యెహోవా సైన్యములారా ఆయన చిత్తమును నెరవేర్చండి. ఇప్పుడు మనమందరం ఎవరిమి అనే వంటి విషయాన్ని చూస్తే, మనమందరము దేవుని సైన్యము, దేవుని పిల్లలము, దేవుని ప్రజలము, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము, దేవుని బిడ్డలము. మనమందరము ఏం చేయాలంట? యేసయ్య చిత్తమును నెరవేర్చాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని చిత్తము, తన చిత్తమును నెరవేర్చాలి. ఎలా నెరవేర్చాలి అనే వంటి విషయాన్ని చూస్తే, కీర్తనకారుడు ఇలా చెప్పాడు. ఏమని? దేవుని సన్నిధిలో మనమందరం ఏం చేయాలంట? ఆయనను స్తుతించాలి, దేవుని స్తుతించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవాలి, ఆయన నామాన్ని మహింపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీ చూపు కానీ, నీ ప్రవర్తన కానీ, నీ నడివెడిక కానీ, సర్వ శరీరము కూడా నీవు దేవుని వైపు దృష్టి పెట్టువాడిగా ఉండాలి. దేవుని వైపు దృష్టి పెట్టే వ్యక్తిగా నీవు ఉండాలి అనేది పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు చెప్తున్నాడు. ఈమె పాలు తెచ్చింది, చక్కగా కాగుబెట్టింది, ఆ తర్వాత సలారి తట్లు ప్యాన్ పెట్టింది, అందులో కాస్త మజ్జిగ పోసింది. పోసిన తర్వాత తోడుకుంటుందా లేదండి? తోడుకుంటుంది కదా. ఈమె మాటి మాటికి ఏం చేస్తుందంట? ఏలు పెట్టి చూడటం, దాన్ని పరీక్షించటం. పెరుగైందా లేదా, పెరుగైందా లేదా, నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు వింటున్నాడా లేదా, నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు వింటున్నాడా లేదా, నా ప్రార్థన ఫలిస్తుందా లేదా, నా ప్రార్థన ప్రభు ఆలకిస్తున్నాడా లేదా అని కొంతమంది వచ్చిన దగ్గర నుంచి లేచిపోయేంత వరకు అదే మనసుతో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే, ఇంట్లో మనిషి చచ్చిపోయాడు అనుకోండి, శవాన్ని ముందు పెట్టుకున్నా బిర్యానీ కమ్మగా సంతోషంగా తినేవాళ్ళు చూశారు. కొంతమంది ప్రార్థనలు ఏంటండి, మౌనంగా ఉంటారు. ఏమైందో అర్థం కావట్లే. కొందరి విషయాలు మనం చూస్తుంటాం. ఏంటండి, కొందరు ఇటు పెట్టేస్తారు, ఇటు పెట్టేసుకొని కళ్ళు రెప్ప కూడా కొట్టరు. వాడిని చూసినాడు అందరూ వాళ్ళు కొనుక్కుంటారు, వీడు నాకెళ్ళి చూస్తున్నాడు అన్నట్టుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడైన వంటి దావీదు గారు ఈ విషయాలను చక్కగా తెలియచేశాడు. మనమందరం ఎవరిని? దేవుని సైన్యం, దేవుని ప్రజలం, దేవుని కుమారులు కుమార్తెలమైన మనము ఆయన నామాన్ని ఏం చేయాలంట? మహిమపరచాలి. ఆయన సన్నిధికి ఎందుకు వచ్చావు? ఆయన నామాన్ని మహిమపరచడానికి వచ్చావు కదా. చప్పటి కొడుతూ ఆయన కీర్తించడానికి వచ్చావు కదా. సంతోషంగా ఆనందంగా గంతులు వేస్తూ ఆయన నామాన్ని మహిమపరచడానికి కదా ఆయన సన్నిధికి వచ్చావు. మరి ఎందుకని నోరు తెరవట్లేదు? ఎందుకని స్తుతించట్లేదు? ఎందుకని మాట్లాడట్లేదు? ఎందుకని మౌనంగా ఉన్నావు? కారణం ఏమిటి? ఏమైంది? ప్రైజ్ ది లార్డ్,
కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, నిందల్లో ఉన్నావా, అవమానంలో ఉన్నావా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నా నువ్వు ప్రభువును స్తుతిస్తే ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాడవుతావు. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడుగా ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యాన్ని చూద్దాం. ఏలయనగా ఏం ప్రవర్తన? మీరిట్లో ఇత్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోట ఏంటండి? మూర్ఖుల యొక్క నోరు మూయుట దేవుని చిత్తం. వాళ్ళు నోరు మూయాలంటే నువ్వు నోరు తెరవాలి. నోట్లో నాలుక లేనోళ్ళలాగా, కాళ్ళు చేతులు లేనోళ్ళలాగా, సచ్చోళ్ళలాగా ఉండకూడదు దేవుని సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా గంతులు వేస్తూ ఆయనను నీవు స్తుతించాలి. అప్పుడు నువ్వు దేవుని చిత్తమును నెరవేర్చిన వాడవవుతావు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. కొందరు అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటారు. అజ్ఞానంగా, జ్ఞానం కలిగి కాదు, అజ్ఞానంగా మాట్లాడతారు. ఇప్పుడు జ్ఞానులు 3 బయలుదేరారు. వీళ్ళు బయలుదేరి వెళ్ళినప్పుడు బైబిల్లో రాయబడినట్లుగా యేసు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశంలో నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రాన్ని జ్ఞానులు చూశారు. ఆ నక్షత్రం ముందుకు వెళ్తుంటే వీళ్ళు వెనకాల వెళ్ళారు. పోయేవాడు వెనకాల పోవాలిగా, అందరు నడిచే మార్గంలో నడవాలి కదా. కొందరు దేవుని మార్గంలో నడుచుకుంటున్నారు కదా. ఇంట్లో వాళ్ళందరూ దేవుని మార్గంలో నడుచుకుంటుంటే కొందరు వాడి రూట్ సపరేట్, నా రూటే సపరేట్ అంటాడు. అందరూ ప్రభు నమ్మి ప్రభు మార్గంలో నడిపించబడుతూ ఉంటే వీడు సపరేట్గా ఒక మార్గంలో నడుచుకుంటుంటాడు, నా రూటు వేరు అన్నట్టుగా. వీళ్ళందరూ ఏం చేశారు? ఈ 3 ఏం చేశారంటే నక్షత్రాన్ని చూసుకుంటూ వెళ్తా పోతున్న ప్రయాణంలో మధ్యలో వారికి ఒక ఆలోచన వచ్చింది. ఈ ఊర్లో రాజు ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్దాం, అతనికి తెలియకుండా ఆయన ఎలా పుడతాడని వీరు అభిప్రాయాలు, వీరు ఆలోచనను బట్టి పక్కకు వెళ్ళారు. నక్షత్రం ఏమైపోయింది? దారి తొలగిపోయింది. దేవుని మందిరానికి వచ్చి నీవు దేవుని స్తుతించవలసిన నీవు, ప్రార్థించవలసిన నీవు, పాటలు పాడవలసిన నీవు, చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని, చిత్తాన్ని నెరవేర్చవలసిన నీవు మౌనంగా కూర్చుంటే ఏమవుతుంది? నక్షత్రం కనపడదు. పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన ఆలకించడు. నీ జీవితంలో ఆశీర్వదించబడలేవు, ఆయురారోగ్యాలను పొందుకోలేవు, సమాధానపరచబడలేవని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఈ చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ చక్కగా ఈ మాటను రాశాడు. ఏమని చూడండి, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఎవరైనా అనవసరంగా మాట్లాడుతుంటారు, మిమ్మల్ని చులకనగా చూసి అవహేళనగా మీకు మాట్లాడినప్పుడు మీరేం చేయాలి? వాడు నోరు మూసుకునేటట్లు ఒక్క మాట మాట్లాడితే వాడు నోరు మూసుకుంటాడు, మరలా నీ జోలికి రాడు. దేవుని పిల్లలు మూర్ఖుల యొక్క నోరు మూయబడేటట్లు చేయాలి. వారి నోరు మూయబడాలంటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని కీర్తన గ్రంథంలో దేవుని సన్నుతించుట దేవుని చిత్తము, దేవుని సన్నుతించుట దేవుని యొక్క చిత్తం. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే పేతురు పత్రికలో ఈ మాట, బాధ్యత కలిగి ఉండుటయే దేవుని చిత్తం. బాధ్యత కలిగిన పౌరుడుగా ఉండాలి,
బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి, బాధ్యత కలిగిన స్త్రీగా నువ్వు ఉండాలి, పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తులుగా నువ్వు మార్చబడాలి. ఆలోచనకు అనాలోచనకు సాతానుకు ఎటువంటి చోటు అనేది ఇవ్వకుండానట్లు జాగ్రత్త పడాలి. హల్లెలూయా. కొందరు దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా సాతాను చిత్తాన్ని నెరవేరుస్తుంటారు. కొందరు వాళ్ళ చిత్తాన్ని వాళ్ళే నెరవేర్చుకుంటూ ఉంటారు. నేనంటే ఏమనుకున్నావు, నేను లేకపోతే సంఘంలో లేదు ఏంటండి, నా అంత గొప్పటోడు లేడు, నా అంతటోడు లేడు, నేనంటే ఏమనుకున్నావు, నేను చెప్పింది నెరవేర్చబడాలి, నేను అనుకున్నదే జరగాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడింది. అందుకని ప్రతివాడు బాధ్యత కలిగిన వంటి వ్యక్తిగా ఉండాలి. దేనికి బాధ్యత? దేనికి బాధ్యత చెప్పండి. అజ్ఞానముగా మాట్లాడే వారి నోరు మోయించే బాధ్యత కలిగిన వాడుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రాజు దగ్గరికి వెళ్ళారా, రాజుతో మాట్లాడారా, రాజుగారు ఏమన్నారు, ఎక్కడున్నాడు కనుక్కోండి, మీరు తెలుసుకొని నాకు చెప్పండి, ఆ తర్వాత వచ్చి నేను భజన చేస్తానన్నాడు. సరేననుకున్నారు, వెళ్ళిపోయారు. యేసు ప్రభువుని చూశారు, వాళ్ళు తెచ్చిన కానుకలు ఇచ్చారు. వీరు తిరిగి బయలుదేరి వెళుతున్నారు. వెళ్ళేటప్పుడు దేవదూత ఏమన్నాడు తెలుసా, వచ్చిన మార్గమును వెళ్లకుండా మరొక దారిన మీరు వెళ్ళండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వచ్చిన మార్గమును వెళ్ళకూడదు అంటే తిరిగి లోకములో ఉన్నావు, లోకానుసారంగా బ్రతికావు, శరీరానుసారంగా శరీర కోరికల్లో జీవిస్తూ ఆ స్థితిలో నుండి నువ్వు ప్రభువుని నమ్మి ప్రభు మార్గంలో నడిపించబడుతున్నావు కనుక ఈ మార్గంలో నడవాలి. తిరిగి మరలా లోకంలోనికి వెళ్ళిపోకూడదు. మరలా నేను అదే మార్గంలో వెళ్తానని మూర్ఖంగా మాట్లాడకూడదు. అందుకని దేవదూత వాళ్ళని హెచ్చరించి గద్దించి మరొక మార్గమును తిరిగి మీరు వెళ్ళమన్నారు. రాజుగారు ఎదురు చూశారు. వారు తిరిగి మరలా ఆయన దగ్గరికి రాకపోవటం వలన రాజుకు ఏమొచ్చిందంట, పౌరుషం, ఉగ్రుడైపోయి పసిపిల్లలందరిని ఏం చేశాడంట, చంపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, అజ్ఞానంగా మాట్లాడగలిగిన వాడు ఏమైనా, మూర్ఖంగా మాట్లాడేవాడు ఏమైనా చేస్తారు. అందుకని రాజు అజ్ఞానంగా మాట్లాడి పసిపిల్లలందరినీ ఏం చేశాడు, వారి ప్రాణాలను తీశాడు. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా, ఏమి విత్తుతావో అదే పంటను నీవు కోస్తావు. ఏదో ఒక రోజున నువ్వు ఏదైతే విత్తుతున్నావో ఆ పంటను కోయటానికి ఎదురు చూస్తావు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకని వీళ్ళు తిరిగి వెళ్ళాలనుకున్న వీళ్ళ నోరును సాతాను మోయించి మరొక మార్గం వారి దేశానికి వారు వెళ్ళిపోయారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఒకటి దేవుని సన్నిధిని, దేవుని స్తుతించుట దేవుని యొక్క చిత్తం. రెండోది బాధ్యత కలిగి ఉండుట దేవుని చిత్తం. సంఘములో ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఏంటండి, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి. కొందరు బాధ్యత లేని వాళ్ళు ఉంటారు. బాధ్యత లేని వాళ్ళు ఎక్కడ ఏమున్నామో చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ అరే ఇది మంది కదా, మందిరుంది కదా, ఇది మన సొమ్ము, దీన్ని జాగ్రత్త చేయకపోతే ఎలా అనే మాట అనరు. ఎక్కడిదక్కడ వదిలేసి చెప్పండి, తిరణాలకు వచ్చిన వాళ్ళలాగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడిదక్కడ వదిలేసుకొని వెళ్ళిపోతుంటారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య ఈ మాటను చెప్పాడు. అందుకని దైవజనుడు పౌలు గారు చెప్పారు, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనటం మంచిది. మరొక మాట, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36వ వాక్యం, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారైతే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ
చదువుబడినటువంటి విషయంలో మీరు దేవుని చిత్తమును ఎరిగిన వారైతే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఏమవసరమో ఓర్పు చాలా అవసరం, చాలా అవసరము. వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మామూలుగా ఉన్నా కావచ్చు, ఎలా ఉన్నా సరే మనిషికి ఏమవసరం అండి? ఓర్పు అనేది చాలా అవసరం. ఓర్పు లేకపోతే ప్రయోజనం ఏముంటుంది? ఒక మాట ఎవరైనా మాట్లాడారనుకో, నువ్వు 2 మాటలు మాట్లాడిస్తే ప్రయోజనం ఏంటి? నలుగురు ఏమంటారు? ఎందుకంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు? నువ్వు ప్రభు నమ్మేవు కదా, ఇదేనా మీరు మందిరంలో నేర్చుకుంది? అది పనికి మాలినోడైన కావచ్చు, పనికి మాలినైనా కావచ్చు, నువ్వు మాట్లాడే మాటను బట్టి వాళ్ళు ఏమంటారండి? ఇట్లా మాట్లాడతారంటే మూర్ఖంగా అని నిన్నే వాళ్ళు హెచ్చరిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓర్పు అనేది చూడండి, ఇక్కడ చదవబడినటువంటి విషయంలో చాలా చక్కగా దైవజన్ పౌలు గారు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఏమవసరమో చెప్పండి. నీకేమవసరం? మనం అనుకుందాం, గాలి అవసరం, ఆహారం అవసరం, నీళ్ళు అవసరం, నీడ అవసరం, తల్లిదండ్రులు అవసరం, భార్య పిల్లలు అవసరం, డబ్బు అవసరం, ఎండి బంగారు నగలు అవసరం. భూమి మీద ఉన్న అన్ని సమస్తము నీకు అవసరమే, అవసరమే. వాటన్ని నీ అవసరతల నిమిత్తమే ఉండాలి, కానీ కట్టలు కట్టలు కుప్పలు కుప్పలు దాచుకోమని కాదు ఇచ్చింది. అవసరాలు మాత్రమే తీర్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ అవసరాల కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడు. అవసరాల కొరకే ఇచ్చాడు. డబ్బు అవసరమే, బట్టలు అవసరమే, నగలు అవసరమే. ఏంటండి డబ్బు? ఇవన్నీ భూమి మీద ఉన్న సమస్తమును ఇవన్నీ కూడా మనకు అవసరమే. ఇల్లు నీడకు అవసరం, బట్టలు కట్టుకునేదానికి అవసరం, డబ్బు ఆహారం కొనుక్కునేదానికి అవసరం. అవసరమైన దాన్ని ప్రతిదీ కొనుక్కొని వాడుకునేదానికి మనకి ఇవన్నీ అవసరం. అవసరమైన వాటిని నువ్వేం చేయాలి? నీ అక్కర్లు తీర్చుకోవాలి. అక్కర్లు తీర్చుకోమన్నాడు, కానీ బూజు పట్టేదాకా దాచిపెట్టుకోమల్లా. పోయేటప్పుడు మూట ఏమైనా తీసుకెళ్తావా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు దాచిపెట్టిన డబ్బు, నువ్వు దాచిపెట్టిన బంగారమే నీ సమాధికి మరల పనికి వస్తాయి. ఆ డబ్బుతోనే నీ సమాధి కట్టాలి, ఆ డబ్బుతోనే నీ సమాధి పెట్టి కొనాలి, ఆ డబ్బుతో నీకు తెల్ల బట్టలు కొనాలి, ఆ డబ్బుతోనే గుంట దోవించాలి, ఆ డబ్బుతోనే గుంటను బూడిపించాలి, ఆ డబ్బుతోనే ఏంటంటే ఆదరణ కోడిక, ఆ డబ్బుతోనే నీకు జ్ఞాపకార్థ. దేనికండి డబ్బు? కొందరు డబ్బు బయట పెట్టరా. పిసనారి ఇంటికి అధ్యక్షురాలు, పిసనారి ఇంటికి అధ్యక్షుడు. డబ్బు అంటే పడి చేస్తారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. అందుకని మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రతి మనిషికి ఓపిక అనేది చాలా అవసరం. యేసుక్రీస్తు వారు ఒక్కడే ఓపిక కలిగి, భారము కలిగి, బాధ్యత కలిగి, సిలువను మోసి మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని నీ జీవితంలో నువ్వు కూడా ప్రభుతో యుగ యుగాలు ఉండాలి అని ఆశించగలిగిన వాడు తన చిత్తమును నీవు నెరవేర్చాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని బైబిల్ రాసింది, నీవు ఓర్మి కలిగి ఉండుట దేవుని చిత్తం. మరొక మాట, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యం. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని వెరిగి దేవుని చిత్తమును మనోపూర్వకముగా జరిగించుచు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చేసేది కంటికి కనపడాలి, నేను ఇచ్చేది నలుగురికి కనపడాలి. మన మందిరానికి ఒక ఆయన వచ్చేవాడు, పాపం ఇప్పుడు రావట్లేదు, ఎక్కడ ఉంటాడో తెలియదు.
మొత్తానికి వస్తూ ఉంటాడు. 1వ తారీఖు వస్తే చాలా ఆయన పింఛన్ వస్తుంది కదా, వస్తాడు శుభ్రంగా 1000 రూపాయలు తీసి చక్కగా కండక్టర్ మడతేస్తాడు కదా డబ్బులు, అట్ట మడతేసి తెచ్చి నాకు ఇట్టేస్తాడు. ఏంటండి ప్రైజ్ ద లార్డ్. నేనేం చేస్తాను, మడతేసి పట్టుకోకపోతే మడత వేయనీడు, పొడిగే ఉండాలి. ఏంటండి అందరూ చూడాలి, అందరూ చూడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాప ఆ 1000 రూపాయలు కూడా లేవులే అనుకోండి, ఇప్పుడు ఆయన లేడు కదా, ఉంటే వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తాడు. పొడుగు అంటే అర్థం ఏంటి, అందరూ చెప్పండి, అందరూ చూడాలి. ఇక్కడ దైవజనుడు పౌలు అంటున్న మాట ఏంటి, మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకై కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనోపూర్వకముగా జరిగించువారమై ఉండాలి. దేవుని చిత్తమును జరిగించువారమై ఉండాలి. ఎలా ఉండాలి అంటే మనస్సు పూర్తిగా మనోపూర్వకంగా దేవుని చిత్తమును జరిగించువారమై ఉండాలి. దేవుని చిత్తమును జరిగించడం అంటే ఎలా? యేసు ప్రభువు వారు చెప్పారు కదా, నీ చిత్తమే నాలో నెరవేర్చు. దేవుని చిత్తం, తండ్రి చిత్తమును యేసయ్య నెరవేర్చాడు. ఏమిటి? యేసు ప్రభు మీద నేరం మోపారు, నిందలు మోపారు. ఇస్కరియోతు యూద యేసు ప్రభును పట్టించాడు, తీసుకెళ్ళారు, కొట్టారు, ముసుగేశారు, పిడిగుద్దులు గుద్దారు, సిలువ మోయమన్నారు, సిలువ మోశారు, కొరడాలతో కొట్టించుకున్నాడు. ఎక్కడి దాకా? కల్వరి కొండ దాకా యేసయ్య మోసుకొని వెళ్ళి, ఆయన మోసుకొని వెళ్ళిన ఆ సిలువ మీద ఆయన పెట్టి మేకులు కొడుతూ ఉంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నీ చిత్తమే నెరవేర్చునుగాక. నీ చిత్తము నెరవేర్చాలి. నీ చిత్తము నెరవేర్చుటకే నేను ఈ లోకానికి వచ్చాను. మనస్సు పూర్తిగా దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఆయన చిత్తమును జరిగించువాడవై ఉండాలి. ఈరోజు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిపించబడుతున్నావా? దేవుని చిత్తానుసారంగా నీ నోటిని కాచుకుంటున్నావా? దేవుని చిత్తానుసారంగా మాట్లాడుతున్నావా? నీ ప్రవర్తన నడివెడకలో దేవుని చిత్తము ఉన్నదా? ఎప్పుడైనా గమనించావా? అందుకని దైవజనుడు పౌలు గారు అన్నారు, ఏమని? దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏది దేవుని చిత్తము? మొదటి మాట ఏం చెప్పాను చెప్పాలి. మొదటి మాట ఏంటి? 1 కృతజ్ఞత స్తుతులు చెల్లించటయ్య దేవుని చిత్తం. 2 పరిశుద్ధులుగా ఉండుటయ్య దేవుని చిత్తం. 3 శరీరమును కాపాడుకొనుటయ్య దేవుని చిత్తం. 4 దేవుని సన్నుతించుటయ్యే దేవుని చిత్తం. 5 బాధ్యత కలిగి ఉండుటయ్యే దేవుని చిత్తం. 6 ఓర్మి కలిగి ఉండుటయ్యే దేవుని చిత్తం. 7 ఇష్టపూర్వకంగా సేవ చేయుటయ్యే దేవుని చిత్తం. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మనస్సు పూర్తిగా నీవు దేవుని పరిచర్య చేస్తున్నావా? అలా చేస్తూ ఉన్నట్లయితే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడవవుతావు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి పరిశుద్ధులైన దేవా, మీరు గొప్ప దేవుడు, చాలిన దేవుడు. ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థన కుడికలలో 2వ దినాన ఈ రాత్రి వేళ మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు అయ్యా. 2 దినాలుగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నీ చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకోమని మీరు మాట్లాడుతూ వచ్చారు. మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మేము ఉండాలి. వాక్యానికి విధేయులై లోబడే మనస్తత్వం కలిగి మమ్మల్ని మేము కాపాడుకొని నీకు ఇష్టలైన వారుగా మేము జీవించున్నట్లు, ఇష్టమైన వారిగా నీకు ఇష్టమైన పరిచర్య చేసే బిడ్డలుగా మేము ఉండునట్లు మీ ఘనకార్యములు మీరు జరిగించండి. కూడిచిన మీ బిడ్డలను మోకరించిన ప్రతి వారిని
మీ దయగలిగిన హస్తాన్ని చాపి నడిపించి కృప చూపమని ఈ కొడుకును ముగించుకొని తిరిగి ఎవరి నివాసం వారు వెళుతుండగా వారి మార్గాలంతట్లో మీరు తోడైవ్వండి. చేరవలసిన గమ్యస్థానం క్షేమంగా నడిపించండి. రేపటి దినం జరగబోయే పునరుద్ధానపు ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించండి. పాలు పొందే ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాన్ని దీవించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. మన ప్రభైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం కొడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.